ఓం నమో వెంకటేశాయ. ఏడుగొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా, అడుగడు దండాలవాడ, ఆపద ముక్కులవాడ, వడ్డీ కాసులవాడ గోయిందా గోయిందా. ఈరోజు శనివారం. కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మంచి మాట పెద్దలు చెప్పారు, చెరపకురా చెడిదెవు. చెరపకురా చెడిదెవు అంటే మనం ఒకళ్ళు చెడిపోవాలని చూస్తే అది మనకే తగిలి మనమే చెడిపోతాం. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరికి అపకారం చేయకూడదు. మనం ఒకళ్ళకి అపకారం చేస్తే వేరే రూపమైన మనకే వాళ్ళు అపకారం ఇంకొకళ్ళు చేస్తారు. దీనికి వెనకడ పెద్దలు చెప్పేవాళ్ళు అంగబలం, అర్ధబలం, అన్ని రకాల బలం ఉన్నవాళ్ళు చిన్నవాడైన అమాయకుడిని తొక్కితే వాడిని అంతకంటే పెద్దవాడు తొక్కుతుడు. ఆ పెద్దవాడిని పెరుమాల్ అంటే దేవుడు తొక్కుతుడు. దీనికి వెనకటి వాళ్ళు చిన్నోడిని పొట్టోడిని పొడుగో కొడితే పొడుగోడిని పెరమాళ్ళు కొట్టిండు. దాని అర్థం అది. అమాయకుడని, వాడు లేనివాడని, వాడి శక్తిహీనుడని, బలహీనుడని, నాకు అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, రాజకీయ బలం ఉంది, ఇంకా అనేక రకాల పవర్ ఉన్నాయి నాకని వాడిని తొక్కితే ఇతన్ని ఆ పెరుమాల్, ఆ పరమేశ్వరుడు తొక్కుతుడు. మనము ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు. మనము ఎవరితోనైనా మిత్రత్వం ఉండాలి. ఎవరితోనైనా శత్రుత్వం ఉన్నప్పుడు ఆ శత్రువు కంటే ముందు మనకే ఎక్కువ ఆరోగ్యం ఆగమైద్ది. ఎందుకంటే ఉదాహరణకి ఒక శత్రువు మనకు ఎదురు కనపడినప్పుడల్లా అతను ఏ విధంగా దెబ్బ కొట్టాలా, ఏం చేయాలా, వాడిని ఏ విధంగా నష్టపరచాలా. మన ఇంటి పక్కన గొడవ అయితే మన ఇంటి పక్క వాళ్ళని, మన షాప్ పక్కన గొడవ అయితే షాప్ పక్క వాళ్ళని, మన స్నేహితుడు గొడవ అయితే స్నేహితుడిని, తర్వాత వ్యాపారంలో ఉన్న వాళ్ళ వ్యాపారాన్ని, తర్వాత రైతులు పక్క రైతుని, తర్వాత ఉద్యోగస్తులు సహా ఉద్యోగస్తుల మీద మనకంటే పోటీగా బాగా పోతుండు, అతని మంచి పేరు వస్తుంది, మనం ఎక్కడ లాగాల అనేవాళ్ళు. సమాజంలో మంచి కార్యక్రమాలు చేసి ఒక మంచి పేరు వస్తుంటే అతనికి ఎందుకు మంచి పేరు వస్తుంది, అతని మీద చెడు ప్రసారం చేయాలా, చెడు అని చేసే కొంతమంది దుష్టులు ఉన్నారు. కానీ వాళ్ళ దుష్టుల కోసం మనం చేసే పని ఆపకూడదు. మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి. మనం మన మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆ దేవుడు చూసి మనకి వేరే వాళ్ళు మనకు ఉపకారం చేస్తారు. మన శత్రుత్వం ఎవరితో ఉండకూడదు. ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలు. నా జీవిత కాలంలో ఇంతవరకు శాశ్వత శత్రువు లేరు. అందరూ మిత్రులే. అందరిని నవ్వుతూ పలకరిస్తాను, అందరితో కలిసి ఉంటాను. చిన్న పెద్ద అన్నది భేదం లేదు. నేను ఆచరించే మీకు చెబుతున్నాను. కావున అందరూ ఈ చిన్న విషయం గమనించి, మనము వచ్చేనాడు తెచ్చింది ఏమి లేదు, పోయేనాడు తీసుకుపోయేది ఏమి లేదు. ఈ మధ్యలో నడమంతరపు సిరి, మధ్యలో ఈ కలిపురుషుడు ఆడిచ్చే ఆట. ఈ కొద్ది దానికోసం ఈ జీవితం మంచిగా ఆనందం సుఖ సంతోషాలతో అందరితో కలిసిమెలిసి కలివిడిగా అందరిలో ఒకడిగా మంచివాడిగా ఉంటూ మనం అందరం కలిసి ఉందాం. అందరం బాగుంటే మనం బాగుంటాం. అందరం మేలు కోరుకోవాలి. అందరం మేలు కోరుకుంటే మన మేలు ఆ దేవుడు చూస్తారు మన గురించి. కావున ఈ చిన్న విషయం అందరూ పాటించి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి జీవనం గడుపుదాం. జై శ్రీరామ్. భారత్ మాతాకు జై.